నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ క్రిమినల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. కువైట్ లో 2024 హై స్కూల్ పరీక్షా లీక్ కుంభకోణంలో 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే కువైట్ క్రిమినల్ కోర్టు ముగ్గురు బేదూన్ వ్యక్తులకు, ఒక కువైటీ పౌరుడికి, ఒక కువైటీ మహిళకు మరియు ఒక ఈజిప్టియన్ వ్యక్తికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. అంతేకాకుండా 42,000 దినార్లు జరిమానా కూడా విధించింది. వీరు 2024 హై స్కూల్ పరీక్షలకు సంబంధించి పరీక్షా పేపర్ లీక్ చేసినందుకు ఒక ఉపాధ్యాయుడికి కూడా కోర్టు 1 సంవత్సరం జైలు శిక్ష విధించింది. వీరందరూ వాట్సాప్ గ్రూపుల ద్వారా ఆ యొక్క పరీక్షా పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి పంపిణీ చేసి పరీక్షకు ముందు రోజు మనం చూసుకుంటే విద్యార్థుల నుంచి ఒక్కొక్కరు నుంచి 50 దినార్లు వసూలు చేయడం ద్వారా నిందితులు 42,000 దినార్లు సంపాదించారని చెప్పేసి ముందుగా ఏదైతే పరీక్ష జరుగుతూ ఉందో, రేపు ఒక పరీక్ష జరుగుతూ ఉంటే ఆ పరీక్షకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని ముందుగానే డబ్బులు తీసుకున్న విద్యార్థులకైతే వాట్సాప్ ద్వారా పంపిణీ చేసేవారు. వీళ్ళు ఒక వాట్సాప్ గ్రూప్ ను క్రియేట్ చేసి అందులో విద్యార్థులను చేర్చి మీరు ఒక్కొక్కరు 50 దినార్లు ఇస్తే కానీ ఒక్కొక్క ప్రశ్న పత్రానికి 50 దినార్లు తీసుకొని పరీక్షా పేపర్ ను లీక్ చేశారు. ఇది బయటపడడంతో అయితే తాజాగా కువైట్ క్రిమినల్ కోర్టు ఈ యొక్క తీర్పులను ప్రకటించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.